సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలో పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. సచ్చివేడులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనానికి పిలవకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ చేసిన మార్పుల్లో భాగంగా సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా అధిష్టానం పంపింది. ఎంపీగా ఉన్న గురుమూర్తిని సచ్చివేడు ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో కేవలం కొత్త ఇన్ఛార్జ్ గురుమూర్తితో మంత్రి పెద్దిరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిమూలానికి ఆహ్వానం లేకపోవడంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం జోరందుకుంది. ఆ సత్యవేడు ప్రజలకు నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి రాత్రనక పగలనక నాతో నడిచినటువంటి వైఎస్ఆర్ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందు ఒక చిన్న విన్నపం మాత్రం చెప్తున్నాను. సత్యవేడు నియోజకవర్గంలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను 2009లో రాజశేఖర మరణాంతరం జగన్ పార్టీ తర్వాత 14 సంవత్సరాలు ఈనాటికి నేను వైఎస్ఆర్ జెండా మోసాను. నిరంతరం కష్టపడ్డాను. ఆ రోజు గడపలో 650 గ్రామాలు తిరిగాను. ప్రతి గ్రామంలో జెండా నాటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపతి చేశాను. వారి ఆశీస్ దీవులతో 2014లో ఓడిపోయినా మరలా 2019లో జగన్ నాకు టికెట్ ఇచ్చాడు. అందరి ఆశీస్సుతో 44,750 ఓట్లతో భారీ మెజార్టీ గెలిపించారు. అందుకని నాకు ఆరోగ్యం పరగలేకపోయినా, కరోనా వచ్చినా కూడా నిరంతరం ఏదైతే సేవ చేయాలనుకున్నామో ప్రజలకి అది తప్పకుండా చేయాలంటే ఆలోచనతోనే నిరంతరం కూడా నియోజకవర్గం లేస్తే పడుకున్నంత వరకు కూడా కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆదుకున్నాను. రాత్రి పగలు తెలుపుని తిరిగాను. ఈరోజు ముందు సవనీగా అందరూ కూడా అర్థిస్తున్నాను. మా నాయకుని కూడా కోరాను. నేను ఎలాంటి తప్పు చేయలేదనేటువంటి లేదు సత్యాలు పెట్టమంటాను, లేదా పుత్తూరులో పెట్టమంటాను, లేకపోతే నారాయణ పెట్టమంటాను. 7 మండలాలు ఉందండి సత్య నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు అంటే ఎక్కడి పిలిచినా డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఏడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి. స్వతంత్రం వచ్చిందా భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తి అవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీ స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యూన్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాలేజీ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమనండి తను. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అంటే మీకు మేము గొర్రెలు మేపేవాళ్ళం, మేము గొర్రెలు మేపేవాళ్ళం మాట్లాడలేదు. అతనికంటే సీనియర్ అండి. ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి. జిల్లాలోని నాలాగా సర్పంచ్ ఇచ్చాడు అతను, నాలాగా ఎంపీటీ మెంబర్ అయినాడా, నాలాగా ఎంపీ అయినాడు, నాలాగా జడ్పీటీసీ మెంబర్ అయినాడా అయినాడండి. నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను, ఎంతమంది మంత్రులు చూశాను, ఎంతమంది ఎమ్మెల్యే చూశాను. ఇలా ఎమ్మెల్యే అంటే నువ్వు ఎంపీకి బాగున్నాడు. సాక్షి ఇది మరువు కాదు, ఇది సాక్షి ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సంభాషణ. ఇది జగన్ దగ్గర సంభాషణ. సార్ నేను బిలాంగ్ టు ఎస్సీ సార్. నా సొంత ఊరు, సొంత మండలం, పుట్టి పెరిగిన ఊరు నారాయణ మండలం. నాకు బంధువర్గం ఉంది. ఇక్కడే కాదు, నగిరిలో ఉంది, గంగాధర్లో ఉంది, సత్యవాడలో ఉంది. అన్నీ ఆ తమిళనాడు బార్డరు మొత్తం తమిళియన్స్. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి సార్. మీరు నాకు గెలిచి నిలిచిపోయినంత చేయాలా, ప్రజాసేవ చేయడం తప్ప వేరే లేదు సార్ అంటే నీవు ఎంపీ పోవచ్చింది అన్నాడు. సార్ నీ మనిషి సార్, నేను నన్ను ఎందుకు ఇబ్బంది పడతారంటే నీవు ఎంపీ అన్నాడు. సార్ నలుగురు రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు సర్వేలు. ఆ నలుగురే సార్ గ్రావులు తోలేది, ఆ నలుగురే సార్ మెటల్ తోలేది, ఆ నలుగురే సార్ ఇసుకు తోలేది, వాళ్ళు దొంగలు సార్ అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాను తప్ప వేరే దగ్గర కాదు. కానీ 2 నెలలుగా నన్ను హింస పెట్టారు, బాధపడ్డాను.
మళ్ళీ అక్కడనే ఉన్న రామచంద్ర గారు చెప్పాను, ఏం సార్ భగవంతుడు ఉన్నాడండి. నా ప్రజలు ఈనాటి కూడా సత్యని ప్రజలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీ కులాలు చూడలేదండి. నేను ప్రతి ఒక్కరికి సహాయం చేశాను. ఏ కులానికి అయినా కూడా నేను కాదనకుండా పనిచేశానే. ఏనాడైనా మీకు ఫోన్ చేసి చెప్పు ఉంటాడా ఈ రామచంద్ర మనిషి హాస్పిటల్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఇప్పుడు చెప్పుకుంటాడు. మీరు ఏది వచ్చినా నేను చేసిన తప్ప మీకు పదవులు ఇచ్చింది ఎవరండి? ఎంపీపీ చేసింది నేను, ఎంపీడీ స్పార్టీ ఇచ్చింది నేను, సింగుడోలు చేసింది నేను, వైస్ ప్రెసిడెంట్ 14 మంది చేసింది నేను, ఎంపీపీతో పాటు మీకు అధికారులు ఇచ్చింది. మరి వాళ్ళ భర్తలనే కూడా భార్య బదులు భర్తలనే కూడా అడ్వైజ్ కమిటీ వేసింది నేను. ఎవరు చేశారండి ఇది? ఎవరు చేశారు? వాళ్ళ మనసాక్షి వదిలేస్తున్నాం. ఎవరైతే పదవులు చూసుకున్నారో వాళ్ళకి నేను ఎక్కడైనా కూడా పదవి తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరైనా కూడా ₹1 అడిగానండి. చెప్పండి వాళ్ళని. ఎంత భగవంతుడు ఉన్నాడండి. నా ప్రజలు ఈనాటి కూడా సత్యని ప్రజలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీ కులాలు చూడలేదండి. నేను ప్రతి ఒక్కరికి సహాయం చేశాను. ఏ కులానికి అయినా కూడా నేను కాదనకుండా పనిచేశానే. ఏనాడైనా మీకు ఫోన్ చేసి చెప్పు ఉంటాడా ఈ రామచంద్ర మనిషి హాస్పిటల్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఇప్పుడు చెప్పుకుంటాడు. మీరు ఏది వచ్చినా నేను చేసిన తప్ప మీకు పదవులు ఇచ్చింది ఎవరండి? ఎంపీపీ చేసింది నేను, ఎంపీడీ స్పార్టీ ఇచ్చింది నేను, సింగుడోలు చేసింది నేను, వైస్ ప్రెసిడెంట్ 14 మంది చేసింది నేను, ఎంపీపీతో పాటు మీకు అధికారులు ఇచ్చింది. మరి వాళ్ళ భర్తలనే కూడా భార్య బదులు భర్తలనే కూడా అడ్వైజ్ కమిటీ వేసింది నేను. ఎవరు చేశారండి ఇది? ఎవరు చేశారు? వాళ్ళ మనసాక్షి వదిలేస్తున్నాం. ఎవరైతే పదవులు చూసుకున్నారో వాళ్ళకి నేను ఎక్కడైనా కూడా పదవి తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరైనా కూడా ₹1 అడిగానండి. చెప్పండి వాళ్ళని. ఎంత నేను సర్పంచ్గా 15 ఏళ్ళు, ఎంపీటీసీ మెంబర్గా 5 ఏళ్ళు, వైస్ ఎంపీపీగా 5 ఏళ్ళు, జడ్పీటీసీ మెంబర్గా 5 ఏళ్ళు, డిస్ట్రిక్ట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా, డిసిసిఎల్ ఆర్గనైజ్ సెక్రటరీగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్గనైజ్ సెక్రటరీగా, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్గా 2 పర్యాయాలు, ఆల్ ఇండియా రేడియో మెంబర్గా, ఖాదీ బోర్డు డైరెక్టర్గా అనేకమైన పదవులు అనిపించి నాకు ఎలాంటి వ్యాపారం లేదు, కాంట్రాక్ట్ లేదు, ఇతరత లేదు. మా నాన్న సంపాదించిన 10 ఎకరాలు తప్ప ఎక్కడ కానీ నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను కానీ మా బంధువులు కానీ నా మిత్రులు కానీ మా ఎవరికి కూడా ఒక్క సింపు బీకేట్ చేసినటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది బీకేట్ పట్టాలు ఇచ్చిన, కొన్ని వేలాది మంది ఇల్లు పట్టాలు ఇచ్చిన వాళ్ళని పుత్తూరులో అయినా ఇక్కడైనా కూడా నేను ఉద్యమం నుంచి వచ్చాను. 75లో రాజకీయ ప్రవేశం చేశాను. ఆనాడు ఇందిరాగాంధీ చేసినటువంటి సేవ దృక్పథంతో నేను ఇందిరాగాంధీ పార్టీలో చేరాను.